ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షియా పిలుపునిచ్చారు. జెడ్పీ సమావేశ మందిరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆటో, బైక్ల మంజూరుకు లాటరీ పద్ధతిలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. జిల్లాకు మరిన్ని యూనిట్లు సాధించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత సరదాల కోసం, రీల్స్ కోసం చెరువులు, చెక్ డ్యాంల వద్ద సాహసాలకు పాల్పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని తీవ్రంగా హెచ్చరించారు. అది ఇప్పుడు వర్షా టైంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం, తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇట్లా ఏదైనా ఒక 2-3 సంఘటనలు అయినాయి. ఎవరైనా ఒకరు చెక్ డ్యామ్ పైన నడుచుకుంటూ మళ్ళీ అక్కడ కింద పడిపోతాడు, ఆ ఫ్లోలో వాష్ అవుట్ అయిపోతాడు. తర్వాత ఎక్కడైనా చెరువు ఉన్నాయి అనుకోండి, చెరువులో కూడా మళ్ళీ అయినా ఎక్కడైనా బండ్ కొంచెం వీక్ అయినాయి అనుకోండి, మళ్ళీ కింద పడిపోతాడు, మళ్ళీ వాష్ అవుట్ అయిపోతాడు. సో అటువంటి చెరువు ఎక్కడైనా పార్క్ ఉన్నాయి, లేదు చెక్ డ్యామ్ పార్క్ ఉన్నాయి, మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అటువంటి సందర్భంలో ఈ ఫిషింగ్ కోసం మనం వెళ్ళకూడదు. ప్రత్యేకంగా ఇప్పుడు ఈ రోజు మనకి రెడ్ అలర్ట్ ఉన్నాయి. అంటే నిన్న కూడా చాలా బాగా భారీ వర్షం పడ్డాయి, ఈ రోజు కూడా భారీ వర్షం పడచ్చు. భవిష్యత్తులో మనం ఇట్లా వాతావరణ శాఖ ద్వారా మీకు కూడా మీ ఊర్లో తెలిసిపోతున్నాయి, అప్పుడు మనం జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది. అర్థమైంది కదా అందరికి? అది ఇప్పుడు వర్షా టైంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం, తీసుకోవాల్సిందే.